చూడండి, భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 7వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా. ఇది అసలు సిసలైన శ్లోకం, చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం పక్కన లేదా పైన స్టార్ మార్క్ వేసుకోండి, స్టార్ గుర్తు. అంటే ఈ శ్లోకములో అర్జునుడు కౌరవులతో యుద్ధము చేయలేకపోవడానికి కారణాన్ని చెబుతున్నాడు. ఇక్కడ అసలైన కారణాన్ని చెబుతున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే అర్జునుడిలో కౌరవుల పట్ల కలిగిన మమకారం చేత అర్జునుడు యుద్ధం చేయలేకపోతున్నాడు అనుకుంటారు. కానీ దానికంటే కూడా అసలైన పాయింట్ ఈ శ్లోకంలో అర్జునుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే కార్పణ్య దోషం. ఆల్రెడీ చెప్పాను, కార్పణ్య దోషం అంటే అర్థం ఏమిటి? అజ్ఞానం. అంటే తానెవరో తనకు తెలియనటువంటి స్థితి. రాసుకోండి, కార్పణ్యం. కార్పణ్యం అంటే అజ్ఞానం, అంటే తానెవరో తనకు తెలియనటువంటి స్థితి. చెప్పండి, ఎప్పుడైతే తానెవరో తనకే తెలియకుండా ఉంటుందో అప్పుడు తన బుద్ధి సరిగ్గా పనిచేస్తుందా? పని చేయదు. అటువంటప్పుడు అంతా అయోమయంగా ఉంటుంది. వింటున్నారా? ఎప్పుడైతే మనిషి బుద్ధి పని చేయదో అప్పుడు మనిషికి ధర్మమేదో అధర్మమేదో తెలియదు, మంచేదో చెడేదో తెలియదు. మరి అలాంటి అయోమయ పరిస్థితిలో మనిషి ఏ పని చేసినా కూడా అది తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది. అపజయాన్నే మూట కట్టుకుంటాడు మనిషి. కాబట్టి మరి అదే చెబుతున్నాడు ఇక్కడ. హే కృష్ణ, ఇప్పుడు నాకు కార్పణ్యం అనే దోషం పట్టుకుంది. అందువల్ల నేనెవరో నాకే తెలియకుండా పోతుంది. అందువల్ల నా ధర్మం ఏమిటో, అందువల్ల నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టంగా తెలియకుండా ఉంది కృష్ణ. కాబట్టి నేను ఇప్పుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. కాబట్టి ఇప్పుడు నేను ఒక శిష్యుడినై నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక శిష్యుడిగా నిన్ను గురువుగా భావించి ప్రార్థిస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు యత్ శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహితన్మే. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో, నాకు ఏది మంచిదో, ఈ సందర్భంలో నేను ఏం చేయాలో నా కర్తవ్యాన్ని, నా ధర్మాన్ని నువ్వు నాకు బోధించు అని అడుగుతున్నాడు ఆయన. చూడండి, అంటే అడగడం కాదు, ప్రార్థిస్తున్నాడు. అది ఇంకా ఒక విధంగా శ్రీకృష్ణుని గురువుగా భావించి తాను శిష్యుడు అయిపోయి ఇంకా కృష్ణుడి పాదాల మీద పడ్డాడు అన్నమాట. ఇప్పుడు నువ్వే నాకు దారి చూపించాలి కృష్ణ, నువ్వే నాకు హితబోధ చేయాలి అని అడుగుతున్నాడు అర్జునుడు. అది అప్పుడు ఇక చూడండి, ఇంతలా అర్జునుడు ఏమని చెప్పాలి, ఇంతలా అర్జునుడు దుఃఖించిన తర్వాత, ఆ తర్వాత ధర్మము గురించి దైవము గురించి తపన పడిన తర్వాత, మథనము పడిన తర్వాత అప్పుడు భగవంతుడు అమూల్యమైన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ ఇంకొక శ్లోకం ఉంది, 8వ శ్లోకము. ఇది మీరు పలకండి, తర్వాత పలికిస్తాను. చూడండి ఒకసారి. నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, హే కృష్ణ, ఇప్పుడు నాకు కౌరవుల రాజ్యమే కాదు, నాకు మొత్తం ఈ భూమండలాన్నంతా ఇచ్చిన, అంతేకాదు స్వర్గలోక ఆధిపత్యాన్ని ఇచ్చిన, మొత్తం అన్ని లోకాలను నాకు ఇచ్చినా కూడా ఇప్పుడు నాలో కలిగే ఈ తీవ్రమైన దుఃఖాన్ని,
ఇవేవి పోగొట్టలేవు అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఎంతగా దుఃఖిస్తున్నాడో, ఎంతగా మానసిక వేదన అనుభవిస్తున్నాడో అర్జునుడు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీ మనస్సు తీవ్రంగా బాధపడుతూ ఉంటుందో, లేదా ఎప్పుడైతే మీ మనస్సు తీవ్రమైన దుఃఖ స్థితిలో ఉంటుందో, అప్పుడు బయట విషయాల వల్ల, వేటి వల్ల కూడా మీకు సుఖం అనేది లభించదు. ఈ పాయింట్ రాసుకోండి, వింటున్నారా? ఈ పాయింట్ రాసుకోండి. ఎప్పుడైతే మీ మనస్సు తీవ్రమైన దుఃఖములో ఉంటుందో, అప్పుడు బయట విషయాలేవి లేదా బయట భోగాలేవి మీకు సుఖాన్ని కలిగించలేవు. ఉదాహరణ, మీ మనస్సు ఎవరి గురించో ఆలోచిస్తూ తీవ్రంగా బాధపడుతోంది. అలాంటప్పుడు మీకు ఒక కమ్మని స్వీటును తినిపిస్తూ ఉన్నారనుకోండి, ఒక కమ్మని గులాబ్ జామున్ తినిపిస్తున్నారనుకోండి, చెప్పండి, దాని రుచి తెలుస్తుందా? తెలియదా మీకు? చెప్పండి. లేదా మీకు బాగా ఇష్టమైన ఒక హీరో సినిమాను చూపిస్తూ ఉన్నారనుకోండి, అది మీకు సుఖాన్ని ఇస్తుందా? చెప్పండి. చూడండి, ఇంకా ఏది కూడా కాదు. ఇక మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా మీ మనస్సు పదే పదే అదే వ్యక్తిని తలుచుకొని బాధపడుతూ ఉంటే మిగతా విషయాలు ఏవి కూడా మీ దుఃఖాన్ని పోగొట్టలేవు. అలా ఉంది ఇప్పుడు అర్జునుడి పరిస్థితి. అందుకే ఏమంటున్నాడు, హే కృష్ణ, ఇప్పుడు ఒక్క కౌరవుల రాజ్యమే కాదు, మొత్తము నాకు భూమండలాన్నంతా ఇచ్చిన, స్వర్గలోకాధిపత్యాన్ని ఇచ్చిన, అన్ని లోకాల ఆధిపత్యాన్ని నాకు ఇచ్చిన, నాలో కలిగే తీవ్రమైన దుఃఖాన్ని ఏవి కూడా ఉపశమింపజేయలేవు, నాకు మనశ్శాంతిని కలిగించలేవు అంటున్నాడు. చూడండి, మరి దీన్ని బట్టి మనశ్శాంతి అనేది ఎప్పుడు కలుగుతుంది? చెప్పండి. మనస్సు అనేది ఎప్పుడు శాంతిస్తుంది? చెప్పాలి, బాగా ఆలోచించి చెప్పండి. మనస్సు అనేది ఎప్పుడు శాంతిస్తుంది? అందులోనే ఉందయ్యా స్థితిలో కరెక్ట్. ఇది ఇందాక ఏమని చెప్పారంటే, ఒకరు నిశ్చల నిశ్చలం లేదా బాగా వినండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. మనస్సుకు శాంతి అనేది ఎప్పుడు లభిస్తుందంటే, అది నిశ్చలమైపోవాలి. మనస్సు అనేది నిశ్చలమైపోవాలి అంటే దాని అర్థము, కొంచెం ఉండండి, ఏమిటి చెప్పండి అంటే, ఎంత కాలం అయితే మనస్సు చలిస్తూ ఉంటుందో, బయట విషయాలను తలుచుకుంటూ ఎంతకాలం అయితే మనస్సు చలిస్తూ ఉంటుందో అంతకాలము మనస్సుకు శాంతి అనేది ఉండదు. ఈ పాయింట్ కూడా రాసుకోండి, చెప్పాను ఇంతకుముందు. ఎప్పుడైతే మనస్సులో ఆ చలించడం అనేది ఆగిపోతుందో, ఎప్పుడైతే మనస్సు ఏ విషయాలను తలుచుకోకుండా తన పాటికి తాను అది నిశ్చలమవుతుందో, అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు మనస్సు అనేది లేకుండా పోతుంది. చూడండి, ఇదే పెద్ద మాయ. మనస్సు అనేది నిజానికి తన పాటికి తాను లేదు. ఈ పాయింట్ రాసుకోండి. మనస్సు అనేది ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప నిజానికి తన పాటికి తాను మనస్సు అనేది లేదు. ఎందుకంటే మనస్సు అంటే ఆలోచనల ప్రవాహమే. ఈ పాయింట్ రాసుకోండి, ఆలోచనల ప్రవాహమే మనస్సు. మరి ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయో అప్పుడు ఇక మీకు అక్కడ మీ మనస్సు అనేది ఉండదు. అయితే మరేముంటుంది? ఇది అసలైన ప్రశ్న. మనస్సు ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు మనస్సు ఉండదు, మనస్సు లేదు అనే విషయము చాలా మందికే తెలుసు. మరి మనస్సు లేకపోతే అక్కడ ఏముంటుంది అనే విషయం కొద్ది మందికి తెలుసు.
చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారా లేదా? ఉమ్? తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ, ఇప్పుడే చెప్పమంటారా, రేపటి క్లాస్లో చెప్పమంటారా? ఉమ్? లేదు గురుగారు ఇప్పుడు చెప్పేయండి. ఇప్పుడే చెప్పండి ఇప్పుడు చెప్తే రేపు వరకు సాధన చేస్తాం గురుగారు. కాదు, లేకపోతే టెన్షన్ పడతారా? ఇది ఏమై ఉంటుంది అని టెన్షన్ పడుతూనే ఉంటారా? చెప్పండి. ఇంకా టెన్షన్ అసలైన పడే ఆన్సర్ తప్ప ఏదేదో ఆలోచిస్తాం గురువు గారు. ఓహో, అలా కాదండి. కనీసం దీని గురించే ఆలోచిస్తారు కదా. అవును, ఏమై ఉంటుంది? మనసు చలిస్తూ ఉంటుంది. లేదమ్మా, లేదు, చలించదు. ఒకే దీని గురించే ఆలోచిస్తుంటుంది. అదే అర్థమైందా? దాని గురించి ఆలోచిస్తూ అప్పుడు అది చలించడం కాదు. చలించడం అంటే రకరకాల విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం. కొద్దిసేపు దీని గురించి, ఆ తర్వాత దాని గురించి అది చలించడం. కానీ ఇప్పుడు మీకు చలించదు. అవును, ఏం చెప్పారు గురువు గారు? ఏమై ఉంటుంది ఆ? దాని గురించి మనసు నిశ్చలంగా ఉంటుంది. అంటే మనసు నిశ్చలంగా ఉంటుంది. అంటే తదేకంగా దాని గురించి ఆలోచిస్తుంది కదా, తదేకంగా. ఈ సందర్భంగా మీకు హోంవర్క్ ఇస్తున్నాం. మీకు ఇదే సాధన. ఎందుకంటే ఇది చాలా చాలా అమూల్యమైన విషయం. నేను ఇప్పుడే టక్కును చెప్పాను అనుకోండి, వింటారు, మళ్ళీ టక్కును మర్చిపోతారు. మీరు ఇప్పుడు రాత్రంతా ఆలోచించండి. బాగా మీరు ఆలోచించి రేపు చెప్పాను అనుకోండి, అప్పుడు మీ మనసులో నిలిచిపోతుంది. కాబట్టి మనస్సు అనేది తీసుకోవడం తక్కువ అండి. ఏంటంటే శ్వాస తీసుకోవడం తగ్గిస్తుంది. శ్వాస అదంతా ఓకేలేండి, అదంతా ఓకే. కానీ మనస్సు అనేది లేకుంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మీరు మసక చీకట్లో తాడును చూసి పాము అని అనుకుంటున్నారు. ఓకే, మసక చీకట్లో తాడును చూసి పాము అనుకున్నారు. అప్పుడు మీకు ఏం కనిపిస్తూ ఉంటుంది? ఆ పామే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు డౌట్ పడి ఒక లాంతర ఆన్ చేసి చూశారనుకోండి, లైట్ ఆన్ చేసి చూశారనుకోండి, అప్పుడు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? చెప్పండి. అరే ఎవరమ్మా? తాడు అయితే ఉందో అదే కనబడుతుంది. కాదు, వారు చెప్పింది ఇప్పుడు ఎవరైతే చెప్పారో వారు చెప్పిన కోణంలో కూడా చెప్పాలి. నేను చెప్పే పాము అనేది కల్పితమైన పాము అమ్మ, నిజమైన పాము కాదు. వింటున్నారా? ఇప్పుడు కర్మగాలి ఆ తాడు మీదకి నిజమైన పామే వచ్చి ఆ తాడు మీద పడుకొని ఉందనుకోండి, అప్పుడు ఆ పాము అనేది మీరు లైట్ వేసి చూసినా పోతుంది. వింటున్నారా? నేను చెప్పే పాము అలాంటి పాము కాదు. కేవలము అది మనోరూపం, మానసికమైన పాము అది. కాబట్టి ఎప్పుడైతే మసక చీకట్లో మనం తాడును చూసి పాము అనుకుంటామో, అది కేవలము మెంటల్ ఇమేజ్, మానసికమైన ఒక దృశ్యం అది. వింటున్నారా? కానీ ఎప్పుడైతే మనం లైట్ వేసి చూస్తామో, అప్పుడు ఆ మెంటల్ ఇమేజ్, మానసికమైన పాము అనేది అది ఎగిరిపోతుంది. మరి ఆ పాము ఎగిరిపోతే ఆ స్థానంలో ఏముంటుంది? ఇది పాయింట్. చెప్పండి, ఏముంటుంది ఆ స్థానంలో? చైతన్యం ఉదాహరణ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఉదాహరణలో ఏముంటుంది? పాము పోతే తాడు ఉంటుంది, అంతే కదా. అలాగా ఇక్కడ పాము ఏమిటంటే మనస్సు. అర్థమైందా? ఈ మన ఆలోచనలే, మన మనస్సులో కలిగే ఆలోచనలే, ఆ ఆలోచన ప్రవాహమే పాము వంటిది. మరి ఇక్కడ ఆ పాము ఎగిరిపోయింది. ఆలోచన ప్రవాహం ఎగిరిపోయింది, మనస్సు ఎగిరిపోయింది. ఇప్పుడు ఏముంటుంది? అహంస్మరణ ఉంటుందండి. చైతన్యం ఉంటుంది, అహంస్మరణ వస్తుంది. సరే, మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఆలోచించి రేపు నాకు చెప్పండి. రేపు ఏం వారం చెప్పండి? గురువారం అండి. రేపు గురువారం రోజున ఈ గురు రహస్యమైన విషయాన్ని చెప్తాను. నేను ఆల్రెడీ పాత వాళ్ళకి చెప్పాను, రేపు విందురు కానీ. ఓకే, ఇంకా మీలో చెప్పినంత వరకు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అడగండి. ఎందుకు